హాయ్ అండి. ఎస్ఆర్ ఆర్టిస్ట్రీకి స్వాగతం. ఈరోజు సెక్షన్‌లో మీకు నేను ఒక కాటన్ సారీకి పెయింటింగ్ చేసి చూపిస్తున్నానండి. ఈ సారీ ముందుగా వాటర్‌లో నానబెట్టి, ఆరబెట్టిన తర్వాత ఐరన్ చేసి పక్కన పెట్టానండి. ఐరన్ చేసిన తర్వాత ఈ డిజైన్ పెయింటింగ్ చేశాను. ఈ డిజైన్ పెయింటింగ్ ఎలా చేశానన్నది ఈ సెక్షన్‌లో మీకు నేను చూపిస్తాను. అక్కడక్కడ చిన్న చిన్న బంచెస్ కింద వేసి, పళ్ళుకి కొంచెం పెద్ద బంచ్ కింద వేసి పెయింటింగ్ చేశానండి. సారీ అయితే చాలా బాగుంది పెయింటింగ్ చేసిన తర్వాత. మీరైతే తప్పకుండా ఈ పెయింటింగ్ మొత్తం పూర్తిగా ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు కావాలి అనంటే గనక తప్పకుండా ఒక సారీకి పెయింటింగ్ చేసుకోండి. నేను ఏ కలర్స్ పెయింటింగ్ చేశానో ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి. మీకేమన్నా ఇంపార్టెంట్ అవసరం అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ పెయింటింగ్ చేయడానికి నేను 6 నెంబర్ ఫ్లాట్ బ్రష్, రౌండ్ నెంబర్ 2 బ్రష్, 1 బ్రష్ కూడా తీసుకున్నాను. నేను ఫ్లవర్ డిజైన్ వచ్చేసి సారీపై చాక్ పీస్‌తో డ్రా చేశానండి. చాక్ పీస్‌తో డ్రా చేసిన తర్వాత మిడిల్ నుంచి నేను వైట్ కలర్ స్ట్రోక్ ఇస్తాను. మీరు ఒకసారి క్లియర్‌గా వీడియో అంతా చూసిన తర్వాత మీకు పెయింటింగ్ అనేది అర్థమవుతుంది. తప్పకుండా వీడియో అంతా చూసిన తర్వాత మీరు పెయింటింగ్ చేయండి. ఈ పెయింటింగ్ చేయడానికి నేను మొత్తం నార్మల్ కలర్సే యూజ్ చేశాను. దాంతో పాటు వైట్ కలర్ ఒకటి, వైలెట్ కలర్, లెమన్ యెల్లో కలర్, సాఫ్ గ్రీన్ కలర్, అవుట్‌లైన్ ఇవ్వడానికి 3D అవుట్‌లైనర్, సిల్వర్ కలర్ ఒకటి యూజ్ చేశాను. తప్పకుండా మీరైతే క్లియర్‌గా చూస్తే మీకు అన్ని కలర్స్ డీటెయిల్డ్ క్లియర్‌గా అర్థమవుతాయి. నేను ఫ్లవర్ మొత్తానికి మిడిల్ నుంచి వైట్ కలర్ స్ట్రోక్ ఇచ్చిన తర్వాత చుట్టూ అవుట్‌లైన్ వచ్చేసి 1 నంబర్ బ్రష్‌తో వేశాను. అలా వేస్తే మనకి ఫ్లవర్ మొత్తానికి నీట్‌గా ఫినిషింగ్ కరెక్ట్‌గా వచ్చేస్తుందని చెప్పేసి ముందుగా అలా వేశాను. మీరు కరెక్ట్‌గా చూస్తే మీకు అర్థమవుతుంది. దాని తర్వాత వైలెట్ కలర్ వచ్చేసి పైనుంచి స్ట్రోక్ కింద ఇస్తున్నాను చూడండి. ఆ వైలెట్ కలర్‌లో కూడా మనం కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటే మనకి కలర్ అన్నది కరెక్ట్‌గా మీకు స్ట్రోక్ వచ్చేస్తుంది. తప్పకుండా అయితే గనక కలర్ మనం వేస్తున్న కలర్ ఎప్పుడు కూడా పలచగానే ఉండాలండి. చిక్కగా అయితే ఉండకూడదు. మీరు కాటన్ క్లాత్స్‌కి వేటికైనా పెయింటింగ్ చేయాలి అనంటే గనక కలర్ ఎప్పుడు కూడా క్లాత్‌లో అబ్జర్వ్ అవ్వాలి అనంటే కలర్ ఎప్పుడు కూడా మిక్సింగ్ కరెక్ట్‌గా ఉండాలండి. మనం ఎప్పుడు కూడా చిక్కగా ఉన్న కలర్‌ని తీసేసి క్లాత్ మీద పెట్టేస్తే అది ఎప్పుడు కూడా మీకు అందులో క్లాత్‌లో అబ్జర్వ్ అవ్వకుండా పైన ప్యాచెస్ ప్యాచెస్ కింద కనిపిస్తూ ఉంటుంది. అందుకని పెయింటింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే పెయింటింగ్ చేయాలి. అప్పుడు మీకు ఎన్ని రోజులైనా సరే క్లాత్ నుంచి కలర్ ఎప్పుడు కూడా పోకుండా నీట్‌గా ఫినిషింగ్ పాడవకుండా ఉంటుంది. మీకు ముందు సెక్షన్స్‌లో చెప్పానండి. నేనెప్పుడు కూడా కాటన్ సారీ మీకు తప్పకుండా వాష్ చేసి, ఐరన్ చేసిన తర్వాత మాత్రమే పెయింటింగ్ చేయాలి. అలా అయితేనే మీకు పెయింటింగ్ ఎక్కువ రోజులుంటుంది. లేదులే మేమేస్తే బానే ఉంటుంది అని మీరెవరైనా పెయింటింగ్ చేశారంటే కనుక మీకు 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఉండవలసిన పెయింటింగ్ 1 ఇయర్‌లోనే మొత్తం సారీ నుంచి పోతుందండి. అదైతే అసలు ఎట్టి పరిస్థితిలో గ్యారంటీ ఉండదు. అందుకని అది మాత్రం మీరు ముందు చూసుకునే చేయించుకోండి. కంగారు పడి మాత్రం పెయింటింగ్స్ వాష్ చేయకుండా చేయొద్దు. దాంతో పాటు పట్టు సారీకి పెయింటింగ్ చేసేవాళ్ళు తప్పకుండా పట్టు సారీని ఐరన్ చేసి పెయింటింగ్ చేయండి. పట్టు సారీ వాష్ చేసి పెయింటింగ్ చేయాల్సిన అవసరం లేదు. మొన్న ఒక మేడం నన్ను అడిగారు, పట్టు సారీ వాష్ చేసేసి పెయింటింగ్ చేయాలా మేడం అని. పట్టు సారీ మీరెప్పుడు వాష్ చేయాల్సిన అవసరం లేదండి. ఐరన్ చేసిన తర్వాత పట్టు సారీ పెయింటింగ్ చేసుకోండి. ఇంకా షిఫాను, జార్జెట్ సారీస్ అవి ఏమి కూడా ఐరన్స్ ఏమీ చేయక్కర్లేదు. డైరెక్ట్‌గా మీరు పెయింటింగ్ చేసేసుకోవచ్చు. ఈ కాటన్ సారీకి మాత్రమే కొంచెం తప్పకుండా వాష్ చేయాల్సి ఉంటుంది. కాటన్‌కి సంబంధించిన వేటికైనా సరే మీరు వాషింగ్ ఇంపార్టెంటేనండి. ఈ సారీ ఒకటే అని అనట్లేదు. ఎందుకంటే కాటన్‌కి ఎప్పుడు కూడా మనకి కొత్త సారీ వచ్చేటప్పుడు గంజిలా వచ్చి అది స్టిఫ్‌గా ఉంటుంది. అందుకని చెప్పేసి అలా గంజిలా వచ్చినప్పుడు మనం పెయింటింగ్ చేసాము అనంటే ఆ స్టిఫ్‌నెస్ మీద పెయింటింగ్ త్వరగా ఊడిపోయి పొరల పొరల కింద వచ్చేస్తుంది. అందుకే కాటన్‌కి సంబంధించిన ఏ క్లాత్స్‌కైనా కూడా వాషింగు, ఐరను కంపల్సరీ. నేనిప్పుడు చేస్తున్న ఈ ఫ్లవర్ పెయింటింగ్ మొత్తం ప్రాసెస్ అంతా ఒకటేనండి. మీకు ఒక ఫ్లవర్ వేయడం వస్తే అన్ని ఫ్లవర్స్ కూడా ఒకటే ప్రాసెస్‌లో ఉంటుంది. అది మీకు నేను స్టార్టింగ్ సెక్షన్స్‌లో చెప్పాను. మనం ఎప్పుడు ఒకసారి డిజైన్ చేస్తున్నప్పుడు ఆ డిజైన్ కొంచెం మీకు వేయడం వస్తే గనక మొత్తం డిజైన్ అంతా కూడా అదే ప్రాసెస్‌లో వేస్తే సారీ కంప్లీట్ అయిపోతుంది. నేనిప్పుడు వేస్తున్న ఫ్లవర్‌కి మిడిల్‌లో వచ్చేసి లెమన్ యెల్లో అప్లై చేస్తున్నాను. నేను వేసే విధానాన్ని మీరు కరెక్ట్‌గా చూసి మీకు ఆడియో డిస్టర్బెన్స్ కింద అనిపిస్తే ఆడియో ఆఫ్ చేసేసి మీరు పెయింటింగ్ చేసుకోండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మీకు ఆడియో ఇబ్బంది లేదన్న వాళ్ళు ఆడియో వినండి. ఆడియో ఇబ్బందిగా ఉంది అన్న వాళ్ళు ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేసి ముందు సెక్షన్స్‌లో కరెక్ట్‌గా చూసిన వాళ్ళందరికీ కూడా ఈ పెయింటింగ్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఎక్కువ కష్టపడి చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు డ్రాయింగ్ ఏసుకునేటప్పుడు ఫ్లవర్స్ అన్నీ కూడా ఒకటే పొజిషన్‌లో అన్నీ ఒకలాగా వచ్చేటట్టు వేయండి. నేను ఫ్లవర్‌కొచ్చేసి 3D అవుట్‌లైనర్ సిల్వర్ కలర్‌తో అవుట్‌లైనర్ వేస్తున్నాను. కొంచెం ఫ్లవర్ బాగా కనిపిస్తుందని. ఇది మీకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతాయండి. 3D అవుట్‌లైనర్ అంటే గనక మీకు అందులో చూపిస్తుంది. మీరు ఆర్డర్ పెట్టుకోండి కావాలన్న వాళ్ళు. మీరు ఏ సారీకి పెయింటింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ సారీ కలర్ కాంబినేషన్ కరెక్ట్‌గా చూసుకొని దానికి సెట్ అయ్యే కలర్స్‌తో పెయింటింగ్ చేయండి. అప్పుడు మీకు ఫ్లవర్ నీట్‌గా కనిపిస్తుంది. మీకేమన్నా సారీకి పెయింటింగ్ చేసేటప్పుడు కలర్ కాంబినేషన్స్ చెప్పాలి అనంటే గనక నన్ను మెసేజ్‌లో అడగండి. తప్పకుండా మీకైతే నేను రిప్లై ఇస్తాను. నేనిప్పుడు సాఫ్ గ్రీన్ వచ్చేసి లీవ్స్ కింద చిన్న చిన్న లీవ్స్
లీవ్స్ వేశానండి. ఆ చిన్న చిన్న లీవ్స్ కూడా అంటే ఇది చిన్న చిన్న కొమ్మ కాటన్ సారీకి కాబట్టి కొంచెం హెవీ డిజైన్ నేను పెయింటింగ్ చేయట్లేదు. ఒక మేడం కొంచెం సింపుల్‌గా వేయండి మేడం పెయింటింగ్ అని చెప్పన్నారని కొంచెం సింపుల్ డిజైన్ వేసి పెయింటింగ్ చేస్తున్నాను. పెయింటింగ్ కొమ్మ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రం చాలా బాగుందండి పెయింటింగ్ అంతా కూడా. లైట్ కలర్ కాబట్టి బ్రైట్ కలర్ బాగా కనిపిస్తుంది వైలెట్ కలర్ దాని మీద. నేను కొమ్మలు కంప్లీట్ చేసేసిన తర్వాత లుక్ ఎలా ఉందో మీరు ఒకసారి క్లియర్‌గా చూడండి. మన ఎస్ఆర్ఆర్టీసీ ఛానల్లోకి కొత్తగా వచ్చిన న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మన ఎస్ఆర్ఆర్టీసీ ఫ్యామిలీలోకి స్వాగతం అండి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అసలు రాని వాళ్ళు పూర్తిగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్ కింద మోర్ అనే ఆప్షన్ MORE మోర్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన వీడియోస్ అన్నీ కూడా స్టార్టింగ్ నుంచి క్లాస్ 1 నుంచి కూడా మీకు ఈ ఛానల్‌లో ఉంటాయి. మీరు అందులో నేను కలర్ కాంబినేషన్‌తో సహా మీరు వేసే విధానము, స్ట్రోకు, అవుట్‌లైన్స్ ఎలా వేయాలి, మెల్టింగ్ ఎలా చేయాలి, అందులో ప్రింటింగ్ ఎలా వేయాలి, బోర్డ్ పెయింటింగు, ప్యారెట్ పెయింటింగు, ఫ్రేమ్ ఎలా తయారు చేసాలి, పెయింటింగ్ ఫ్రేమ్ ఎలా చేయించుకోవాలి, ఇలాంటి అన్ని ఆప్షన్స్ కూడా మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. మీకు ఏ ఆప్షన్, ఏ వీడియో కావాలన్నా అందులో ఉన్నదండి. అందుకని చెప్పేసి మీరు తప్పకుండా అయితే ఛానల్ విజిట్ చేసి మీకు ఏ కావాలన్నది మీరు పూర్తిగా క్లియర్‌గా చూసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే గనక నన్నైతే క్లియర్‌గా మీరు మెసేజ్‌లో అడగొచ్చు. మీరు మెసేజ్ పెట్టిన వెంటనే కూడా నేను మీకు రిప్లై ఇస్తాను. మీరు చేసిన పెయింటింగ్స్ ఏమన్నా నాకు పంపించాలి అని అంటే గనక నన్ను మెసేజ్‌లో అడగండి. మీకు నేను వాట్సాప్ నంబర్ ఇస్తాను. మీరు చేసిన పెయింటింగ్స్ అన్నీ కూడా నాకు పంపించొచ్చు. మీకు అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే గనక నేను క్లియర్ చేసి చెప్తానండి తప్పకుండా. ఈ సారీ మొత్తం పెయింటింగ్ చేసి చూపించాలి అని అంటే గనక మనకు వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది కదండీ! అందుకని నేను ఒక సెక్షన్ వరకే ఒక బంచ్ మాత్రమే వేసి మీకు నేను చూపిస్తున్నాను. ఈ 2 ఫ్లవర్స్‌కి కూడా పైన ఇంకొక ఫ్లవర్ వేస్తే గనక 3 ఫ్లవర్స్ బంచ్ కూడా అవుతుంది. మనం ఇదే ప్రాసెస్‌లోని మీరు ఎన్ని ఫ్లవర్స్ కావాలన్నా కూడా ఆ సైజ్ పెంచుకుంటూ మీరు ప్రాసెస్ అంతా కంటిన్యూ చేస్తే నీట్‌గా అందమైన బంచ్ అయితే రెడీ అయిపోతుంది. ఇదే డిజైన్ నేనొచ్చేసి పళ్ళులో పెద్ద పెద్ద ఫ్లవర్స్ కొంచెం పెద్ద సైజు పెంచి వేశానండి. సేమ్ ప్రాసెస్ అంతా ఒకటే. మనం చిన్న ఫ్లవర్ ఎలా పెయింటింగ్ చేసామో యాజ్ ఇట్ ఈజ్ పెద్ద ఫ్లవర్ కూడా అదే పెయింటింగ్ వస్తుంది. మార్పు ఏమీ ఉండదు. మీరు చూసారు కదండీ! ఇది చూడండి నేను పళ్ళుకేసిన బంచ్ ఇదండి. మీకేమైనా కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకోండి. శారీకొచ్చేసి రన్నింగ్‌లో సెక్షన్ మొత్తం కింద సైడ్ అంతా కూడా ఇలా 2 ఫ్లవర్స్ కింద అక్కడక్కడ చిన్న చిన్న బంచెస్ కింద వేశాను. పళ్ళుకొచ్చేసి కొంచెం పెద్ద కొమ్మ కింద వేశానండి. కాటన్ సారీ కాబట్టి ఇంత సరిపోతుంది పెయింటింగు. మనం కొంచెం మంచి పెద్ద పెద్ద సారీస్ వేసుకుందాము, మంచి సారీస్ కని అనుకున్నప్పుడు కొంచెం పెద్ద బంచెస్ వేసుకోవచ్చు. ఈ పెయింటింగ్ మీకు నచ్చిందండి. మరి నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందు ముందు చేసే మంచి మంచి పెయింటింగ్స్ అన్నీ మీ వరకు రీచ్ అవ్వాలి కదండీ! ఈ సారీ మొత్తం కంప్లీట్ అయ్యాక ఫ్లోర్‌పై వేసి చూపిస్తున్నాను చూడండి. నేను నెక్స్ట్ సెక్షన్‌లో పారిజాత ఫ్లవర్ డిజైన్‌తో ఒకటి పెయింటింగ్ చేసి చూపిస్తానండి. పెయింటింగ్ అంటే చాలా చాలా బావుంటుందండి. ఎందుకంటే కొంతమంది నన్ను అడిగారు ఈ డిజైన్ వేసి చూపించమని. అందుకని మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. తప్పకుండా పారిజాత ఫ్లవర్ డిజైన్ పెయింటింగ్ నేర్చుకుంటారని, వేసుకుంటారని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ సెక్షన్‌లో మళ్ళీ నేను ఆ డిజైన్‌తో కలుస్తాను. ఉంటానండి. సర్వేజన సుఖినో భవంతు.